అల్లు అర్జున్ గారి సంఘటన ఏదైతే ఉందో అదేనండి. సంధ్యా థియేటర్ సంఘటనపై పవన్ కళ్యాణ్ గారు కొంచెం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి గురించి ఏం మాట్లాడారంటే, ఏదైతే గోటుతో పోయేది ఉందో గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోండి అల్లు అర్జున్ గారు అనేది కనుక చెప్పడం జరిగింది. ఎందుకని గోటుతో పోయేది గొడ్డల దాకా అంటే ఆయన వెర్షన్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ ఏంటంటే, ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే అల్లు అర్జున్ వెంటనే వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుంటే, ఏదైతే జరిగిందో దాని విషయంలో వెంటనే వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఉంటే ఇంత దాకా రాపోను. కావాలని లేనిపోయింది తెచ్చుకుని మేదేసుకున్నట్టు ఉంది. కాబట్టి అల్లు అర్జున్ గారు వెంటనే స్పందించకపోవడం తప్పే. బన్నీది మొమ్మాటికి ఇది తప్పే. కాబట్టి ఈ సంఘటన వెనకాల ఒకవేళ అల్లు అర్జున్ గారు కలవలేకపోయాడు, బన్నీ కలవలేకపోయాడు, ఒకవేళ ఆయన కలవలేకపోతే వాళ్ళ టీం అన్నా వెళ్ళి ఉండాల్సింది వాళ్ళ ఇంటికి. అల్లు అర్జున్ వెళ్ళడానికి ఏమైనా ఆంక్షలు ఉంటే లేదా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ టీం అన్నా వెళ్ళి పరామర్శించాలి కదా, వాళ్ళు పలకరించాలి కదా. అయ్యో ఇలా జరిగిపోయింది, మీకు జరిగింది లాసే, మీ లాస్ని ఎవరు పూర్తి చేయలేరు, భర్తీ చేయలేరు అని వెళ్ళి కనీసం టీం అన్నా వెళ్ళి వాళ్ళు పరామర్శించాల్సింది. బన్నీ వెళ్ళకపోవడం పెద్ద తప్పే. తర్వాత బన్నీ టీం అయినా సరే, పుష్ప టీం అయినా సరే వెళ్ళలేదంటే అది పెద్ద తప్పే. అంతేగాని గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకున్నాడు బన్నీ అని అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. అంతేకాదు సంఘటన జరిగిన వెంటనే స్పందించకపోవడం, సంఘటన జరిగిన వెంటనే వెళ్ళకపోవడం మొమ్మాటికి తప్పే. కనీసం టీం అయినా వెళ్ళలేదు, అది తప్పే. కాబట్టి అందులోనూ తప్పు మీద తప్పు చేస్తూ వచ్చాడు బన్నీ. ఎలా అంటే, ఏదైతే సీఎం గారి పేరు చెప్పలేదని బన్నీ మీద కేసు పెట్టారు, బన్నీని అరెస్ట్ చేశారు, ఒకరోజు జైల్లో ఉంచారు అని ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొమ్మాటికి తప్పే. ఎందుకంటే ఏదో సీఎం గారి పేరు చెప్పనంత మాత్రాన్ని అరెస్ట్ చేసే వ్యక్తిత్వం అయితే కనుక రేవంత్ రెడ్డి గారిది కాదు. అవన్నీ దాటిపోయిన నేత రేవంత్ రెడ్డి అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎందుకంటే అదే ప్లేస్లో బన్నీ గారు ఉన్న ప్లేస్లోనే ఒకవేళ రేవంత్ రెడ్డి గారే ఉండుంటే కనుక సేమ్ రేవంత్ రెడ్డి గారికైనా అదే చట్టం వర్తించును, అలాగే అరెస్టే చేయమందుడు, దాంట్లో అలాంటి డౌట్ లేదు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి గారిని మాదిరిగా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అంతేకాదు సినిమా ఇండస్ట్రీ అంటే పడదో, సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అంటే ఆయనకు నచ్చదో, ఇలాంటి కొన్ని పుకార్లు రూమర్లు అయితే బయటకు వచ్చాయి. అవేవీ కాదు. సినిమా ఇండస్ట్రీ ఏంటి డెవలప్ అవ్వాలని కదా పుష్ప 2 నిమిత్తం, ఆ పుష్ప 2 సినిమా నిమిత్తం టిక్కెట్ల రేట్లు పెంచుకోమనడం, టిక్కెట్ల రేట్లు పెంచమన్నాడు, అలాగే బెనిఫిట్ షోలు వేసుకోమన్నాడు అని అంటే పరిశ్రమను ప్రోత్సహించడమే కదా. మరి అలాంటిది పరిశ్రమను దూరం పెట్టాడని అంటే అది మొమ్మాటికి తప్పే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడిన కొన్ని మాటల్లో ఏదైతే ఇంకా చిట్చాట్లో భాగంగా నాగబాబు గారికి ఒక ప్రశ్న అడిగినప్పుడు సొంత తమ్ముడనో లేకపోతే అన్నయ్యనో లేకపోతే బంధువనో నేను నాగబాబు గారి టికెట్ ఇవ్వలా, ఎందుకంటే నాతో పాటు సమానంగా కష్టపడ్డాడు నాగబాబు గారు, కాబట్టే టికెట్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఒకవేళ నాకన్నా ఎక్కువగానే కష్టపడ్డాడు నాగబాబు గారు, అందుగురించే నేను ఆయనకి క్యాబినెట్ పదవి ఇవ్వడం జరిగింది అనేది కనుక చెప్పడం జరిగింది. ఆ క్యాబినెట్ పదవి ఇవ్వడం వెనకాల బంధుత్వం లేదు, బంధుప్రీతి లేదు, వారసత్వం అసలే కాదు. కాబట్టి నాగబాబు గారికి మార్చి నెలలో ఎమ్మెల్సీగా చేయడం జరుగుతుంది, ఎమ్మెల్సీ అయిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకోవడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే కందుల దుర్గేష్ గారిది సేమ్ సామాజిక వర్గమేగా, కాపులేగా అని అడిగినట్టున్నారు రిపోర్టర్. అడిగితే కందుల దుర్గేష్ గారిది అసలు ఏ కులమో నాకు తెలియదు, కందుల దుర్గేష్ గారిది ఏ కులమో నాకు తెలియకుండానే నేను ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఏ కులమైనా సరే కష్టపడి పనిచేశాడు కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. అలాగే నాదెండ్ల మనోహర్ గారి విషయం గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారి ప్లేస్లో ఎస్సీ ఉన్నా బీసీ ఉన్నా ఎవరన్నా సరే ఆ స్థానాన్ని భర్తీ చేయదు వాళ్ళతోటే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయన నాతో పాటు కష్టపడ్డాడు కాబట్టి అలాగా ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఎలాగండి, తన పార్టీ గురించి చెప్పిన మాటల్లో కులం ప్రస్తావన లేదు అని అన్నారు. కానీ బయట ఉన్న టాక్ ఏంటంటే, ఏదైతే జనసేనలో ఉన్న 4 క్యాబినెట్ పదవులు కూడా, మంత్రి పదవులు కూడా కాపులకి 3, కమ్మకి 1 అయితే ఇవ్వడం జరిగిందని చాలామంది మాట్లాడుతున్నారు. మొత్తానికి ఏ కులం అయితేనేంటి, కుల ప్రాతిపదికన మేము ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు, వాళ్ళు పడ్డ కష్టం బట్టి ఇచ్చాం అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక కొంచెం సంచలనమైనవి. ఎలా అంటే బన్నీ గారి విషయంలో ఆయన చేసింది మొమ్మాటికి తప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఫస్ట్ టైం మీరు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే చెప్పనవసరం లేదు,
పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.